गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुञ्ज विहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय गुरु महाराज शिला श्रीपाद की जय जय जगत गुरु शिला प्रभुपाद की जय 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 श्री श्री गौर निताई की जय जय लक्ष्मी नरसिंहदेव भगवान की जय श्री जगन्नाथ जय बलदेव सुभद्रा महारानी की जय 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 श्री श्री राधा माधव की जय जय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय అధ్యాయము 29వ శ్లోకం జరామరణ మోక్షాయ जरा मरण అమరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ मामाश्रित्य తే బ్రహ్మ తద్విదు కృత్స్నం ते ब्रह्म तद्विदुः ఆధ్యాత్మం కర్మ చాఖిలం कर्म चाखिलम्
తెలుగులో చదవండి. హరే కృష్ణ దండస్ ప్రణామ్. జరామరణమోక్షాయ మామశ్రీత్యాయ తంతియే తే బ్రహ్మా తద్విదుర్జ్ఞామాధ్యాత్మం కర్మ చాకిలం. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి, వినిపిస్తుంది. చదివండి ప్రభు. హరే కృష్ణ గురుమాత తెలుగులో చదవండి. గోదావరి నుంచి మాతాజీ లైన్ లో లేరా? ప్రభుజీ లైన్ లో ఉన్నాను, మాతాజీ చదువుతున్నాను అనుకుంటున్నాను. లేదు, మీరు చదవాలి, మీకు కేటాయించినాం కదా. ఓకే. జరామరణ మోక్షాయ మామాశ్రిత్యాయ తంతియే తే బ్రహ్మ తద్వితు కృత్సం మాధ్యాత్మం కర్మ చాకిలం. ప్రతిపదార్థము జర వృద్ధాప్యము నుండి, మరణము నుండి. కొంచెం మెల్లిగా. హరే కృష్ణ, కొంచెం ప్యాసింజర్ బండి లాగా. హరే కృష్ణ. మహారాజ్ దండత్ ప్రణామ్. మాతాజీ నిదానంగా చదవండి. మహారాజ్ గారు ఇంగ్లీష్ లో చూసుకొని మనకు చెప్తారు. మాతాజీ నిదానంగా. జర వృద్ధాప్యము నుండి, మరణము నుండి, మోక్షాయ మోక్షమును పొందుటకు, మాం నన్ను, ఆశ్రయించి, యతంతి ప్రయత్నించేవారు, ఎవరు, తే వారు, బ్రహ్మమును, తత్ యథార్థముగా, విదుహు తెలుసుకొని, నాకు మాతాజీ వాయిస్ కట్ అవుతుంది, మీకు అందరికి సరిగ్గా అనిపిస్తుంది. వినవడం లేదు మహారాజ్. కర్మలను కూడా. మాతాజీ కనెక్షన్ సరిగ్గా ఉండట్లేదు. హరే కృష్ణ. తాత్పర్యము సిగ్నల్ మధ్యలో, సిగ్నల్ బాగా ఉండే చోట ఉండండి, మీది మధ్యలో వర్డ్స్ కట్ అయిపోతుంది. హరే కృష్ణ గురు మహారాజ్. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినది. ముక్తిని హరే కృష్ణ. మాతాజీ వినపడడం లేదు మాతాజీ క్లియర్ గా. ఆగండి మాతాజీ. హరే కృష్ణ. శైలత మాతాజీ సేవతో మాతాజీ మీది హరే కృష్ణ. అది నెట్ ప్రాబ్లం ఉంటుంది మాతాజీ. నెట్ ప్రాబ్లం సరిగ్గా వినవస్తలేదు కొంచెం. హరే కృష్ణ. బలరామ కృష్ణ ప్రభు దండత్ ప్రణామ్. నన్ను చదవమంటారా ప్రభు? చదవండి ప్రభుజీ, చదవండి. మీరు చదవండి ప్రభుజీ. శైలత మాతాజీ మ్యూట్ చేయండి. చేసిన ప్రభు. హరే కృష్ణ. మీరు హరే చదవండి. కృష్ణ గురు మహారాజ్ దండత్ ప్రణామ్. జర వృద్ధాప్యము నుండి, మరణము నుండి, మోక్షాయ మోక్షమును పొందుటకు, మాం నన్ను, ఆశ్రయించి, యతంతి యత్నించేవారు, ఎవరు, తే వారు, బ్రహ్మమును, తత్ యథార్థముగా, విదుహు తెలుసుకొని, కృత్స్నం సర్వమును, ఆధ్యాత్మికమైన, కర్మ చ కర్మనలు కూడా, అఖిలం పూర్తిగా. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని సాధించుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుదురు. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగిన వారగుటచే వారు యథార్థముగా బ్రహ్మస్వరూపులు అయి ఉండిరి. భాష్యము జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. జననము, మరణము, వృద్ధాప్యము, వ్యాధులనేవి పాంచభౌతిక దేహమును మాత్రమే ప్రభావితము చేయును గాని ఆధ్యాత్మిక దేహమును కాదు. ఆధ్యాత్మిక దేహముకు జననము, మరణము, వృద్ధాప్యము, వ్యాధులు వంటివి ఉండవు. కనుక ఆధ్యాత్మిక దేహమును పొందినవాడు భగవంతుని పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుక్త సేవలో నెలకొని వాస్తవముగా ముక్తిని సాధించిన వాడగును. అహం బ్రహ్మాస్మి
నేను బ్రహ్మమును. ప్రతి ఒక్కరూ తాను నిజమునకు బ్రహ్మమునని అనగా జీవాత్మనని ఎరగవలనని చెప్పబడెను. ఇట్టి బ్రహ్మానుభూతి భక్తియుక్త సేవలో గలదని కూడా ఈ శ్లోకము వివరించును. శుద్ధ భక్తులు బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఆధ్యాత్మిక కార్యకలాపములను పూర్తిగా ఎరుగుదురు. 4 రకములైన సకామ భక్తులు కూడా దివ్యమైన భగవత్ సేవలో నెలకొనగలిగినచో వాంఛిత గమ్యములను సాధింపవచ్చును. ఏమైనను దేవాది దేవుని కృపతో వారు పూర్తిగా కృష్ణ చైతన్యమును పొందినప్పుడు ప్రత్యక్షముగా అతని దివ్య సాంగత్యమును అనుభవింతురు. కాని దేవతారాధకులు దివ్యధామములోని దేవాది దేవుని ఎన్నడూనూ సాధించలేరు. వారే కాకుండా బ్రహ్మానుభూతిని సాధించిన మందబుద్ధులు కూడా శ్రీకృష్ణుని దివ్యధామమైన గోలోక బృందావనముకు చేరుకొనలేరు. నిజమునకు కృష్ణ చైతన్యముతో మామాశ్రిత్య తమ కార్యకలాపములను కొనసాగిస్తూ కృష్ణలోకమును చేరుటకు యత్నించువారే నిజమునకు బ్రహ్మముగా పిలువబడుటకు అర్హులు. ఎందుకనగా అట్టి వారికి శ్రీకృష్ణుని గూర్చి ఎట్టి అపోహలు గాని సందేహములు గాని ఉండవు. కనుకనే వారు యథార్థముగా బ్రహ్మస్వరూపులై ఉందురు. శ్రీకృష్ణ భగవానుని అర్చా విగ్రహమును పూజించుటలో నెలకొనిన వారు లేక భౌతిక బంధ విముక్తి కొరకై ఆ భగవంతుని ధ్యానించువారు కూడా భగవంతుని అనుగ్రహంతో రాబో అధ్యాయములలో తెలుపబడినట్లు బ్రహ్మము యొక్క ఆ అధిభూతాది భావనలను ఎరగగలుగుదురు. ధన్యవాదాలు మహారాజ్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. మహారాజ్ ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమణయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురు महाराज शिला श्रीपाद की जय. जगद्गुरु शिला प्रभुपाद की जय. जरा मरण मोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदु कृष्णम. अध्यात्मम कर्म चाकिलम. సో ఇక్కడ జరా మరణ మోక్షాయ. సో జర అంటే ముసలితనం, మరణ అంటే మృత్యు, మోక్షాయ అంటే వాటి నుంచి ముక్తి పొందడం కోసం. ఇక్కడ షార్ట్ కట్ లో రెండిట్లో చెప్పారు భగవంతుడు శ్రీకృష్ణుడు. జన్మ మృత్యు జరా వ్యాధి, దాన్ని ఇక్కడ జరా మరణ గా సంక్షిప్తంగా చెప్పారు ఇక్కడ. కానీ ఇక్కడ అర్థం కూడా జన్మ మృత్యు జరా వ్యాధి 4 కూడా అనమాట. సో ఈ మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఈ 4 ప్రాబ్లమ్స్, ఈ 4 సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పుడే మనం మనిషి జన్మకి సార్థకత. వీటి గురించి ప్రశ్నించకుండా అలా జీవితం గడిపేస్తుంటే
మనం మనిషి జీవితానికి సార్థకత చేకూర్చినట్టు కాదు. ఎందుకంటే మిగతా జంతువులన్నీ కూడాను వీటిని ప్రశ్నించవు. వీటికి శాశ్వతమైన సమాధానం గురించి వెతకవు. అప్పటికప్పటికి ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నిస్తాయే కానీ, అవి అసలు ఎందుకున్నాయి? వాటిని నేను ఎందుకు అనుభవించాల్సొస్తుంది? వీటికి శాశ్వతమైన పరిష్కారం ఏమైనా ఉందా? అనేటువంటి విచక్షణ, అనేటువంటి స్పృహ, దీన్ని జాగృత స్పృహ అనొచ్చు. చేతనం, కాన్షియస్‌నెస్, జాగృత చేతనం. ఇవి కింద తరగతి జీవులకు ఉండవు. జంతువులు, పక్షులు, వృక్షాలు వీటన్నిటికి కూడా క్రిమికీటకాలు. సో, అటువంటి వాటిని ఒక సొల్యూషను, దీనికి ఒక సమస్య, ఈ సమస్యలకి పరిష్కారం వెతికే వాళ్ళే చాలా తక్కువ. అందుకని కృష్ణుడు ఏమంటాడు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయి. వేల వేల మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఏమనొచ్చు? కోట్ల కోట్ల మనుషులు ఉన్నారు. ఇప్పుడు జనాభా సంఖ్య బాగా పెరిగింది కదా. కచ్చిత్ యతతి సిద్ధయే. ఎవడు కూడా వీటి గురించి ఎవరు ఆలోచించట్లేదు. వీటి గురించి శాశ్వతంగా ఎటువంటి పరిష్కారం తీసుకురావాలి, ఉంటుందా అసలు అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఇలా ప్రయత్నించే వాళ్ళు, అసలు దీన్ని ప్రయత్నించిన వాళ్ళు తక్కువైతే, ఈ ప్రయత్నించే వాళ్ళు సఫలీకృతులయ్యేవాళ్ళు చాలా తక్కువ. దీని గురించి దీని గురించి ఐడియా, అసలు ప్రశ్న వచ్చేవాళ్ళు తక్కువ. వచ్చిన వాళ్ళు ఆ ప్రశ్నని పట్టుకుని కొంచెం ముందుకెళ్ళేవాళ్ళు తక్కువ. ముందుకెళ్ళేవాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకునేవాళ్ళు ఇంకా తక్కువ. అది తీసుకుని ఏదో ఒక ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని అందులో ముందుకెళ్ళేవాళ్ళు ఇంకా తక్కువ. ముందుకెళ్ళి చివరి వరకు నిలబడేవాళ్ళు ఇంకా తక్కువ. చివరి వరకు నిలబడి ఒకవేళ ముక్తి వచ్చినా సరే, యతతానాం సిద్ధినామపి కచ్చిత్ మాం వేత్తి తత్వతః. ఈ విధంగా ముక్తి సంపాదించే వాళ్ళలో కూడాను యతతానాం సిద్ధినామపి కచ్చిత్ మాం వేత్తి తత్వతః. చాలా తక్కువ మంది కృష్ణుడు అంటే తెలుసు. ఎందుకంటే ఈ జరామరణ మోక్షం సాధన చేసే వాళ్ళలో భక్తి మార్గంలో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే భక్తి మార్గంలో వస్తారో వాళ్ళే భగవంతుని చేసుకోవాలి. భక్త్యా మాం అభిజానాతి యమన్యశ్చాస్మి తత్వతః. భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే భక్తి మాత్రమే మార్గము. భక్తి భావంతో చూస్తేనే అర్థం చేసుకోగలం. ఒక వ్యక్తినైనా అంతే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి గురించి అత్యంతగా ఎవరికి తెలుస్తుంది? అమ్మకు బాగా తెలుస్తుంది పిల్లోడు ఎలాంటిదో. ఎందుకని? అందరికన్నా అమ్మకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి అమ్మ వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడి మనస్సు గురించి ఆలోచిస్తుంటుంది. వాడి ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తుంది. ఆ విధంగా అన్నం తయారు చేస్తుంది, కూర తయారు చేస్తుంది, అన్నీ తయారు చేస్తుంది, సేవ చేస్తుంది. అందువల్ల అమ్మకు తెలిసినట్టుగా వ్యక్తిత్వం గురించి వేరే వాళ్ళకి తక్కువ అన్నమాట. అమ్మ నాన్నకి తెలిసినట్టుగా. ఎందుకంటే వాళ్ళు అత్యంతంగా మనం ప్రేమిస్తారు. మనని ఆ విధంగా దగ్గరగా ఉండి సేవ చేస్తారు కాబట్టి ప్రేమతోటి వాళ్ళకి మన గురించి బాగా తెలుస్తుంది. అదే విధంగా
ఈ ముక్తికి సంపాదించే మార్గాల్లో కూడాను భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుని భక్తితో ఎవరైతే సేవిస్తారో, భక్తి మార్గంలో ఎవరు వస్తారో వాళ్ళకే భగవంతుడికి గురించి తెలుస్తుందన్నమాట. ఆ విధంగా ఎవరైతే శ్రీకృష్ణుని ఆశ్రయం పొందుతారో జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి. ఎవరైతే శ్రీకృష్ణుని ఆశ్రయం పొంది ఈ జరా మరణ మోక్షాల నుంచి ముందుకెళ్ళడానికి బయటపడతారో, ఎందుకంటే జరా మరణ మోక్షాలు కృష్ణుని ఆశ్రయం పొందకుండా కూడాను ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది, భగవంతుని శరణ్ రాకుండా కదా. మనకి ఈ చాప్టర్ వచ్చే చాప్టర్లో 7, 8 మోక్షం పొందడానికి కొన్ని సమయాల్లో చనిపోయినా కానీ మోక్షం వస్తుంది. కొన్ని సంవత్సరంలో ఒక పక్షం చనిపోయినా మోక్షం వస్తుంది. అలా కొన్ని చాలా ఉన్నాయి మోక్షం రావటానికి. జరామరణ మోక్షాయ. కానీ ఆ జరామరణ మోక్షం కోసం మామాశ్రిత్య యతంతి. ఈ జరామరణ మోక్షాల కోసం ఎవరైతే శ్రీకృష్ణుని ఆశ్రయం పొంది ప్రయత్నిస్తారో, సాధన చేస్తారు, ఏతే బ్రహ్మ తద్విదుః, వాళ్ళే నిజానికి బ్రహ్మాన్ని తెలిసిన వాళ్ళు. విదుః తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ అఖిలం. సో ఎప్పుడైతే మనం భగవద్గీత గురించి తెలుసుకుంటామో అప్పుడే మనకి ఆధ్యాత్మికత గురించి తెలుస్తుంది అనమాట. ఆధ్యాత్మికత అంటేనే ఆత్మ పరమాత్మ సంబంధం. సో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆత్మ పరమాత్మ సంబంధాల మధ్య జరిగే కార్యక్రమాలే ఆధ్యాత్మిక సేవ. సో ఆధ్యాత్మికమైనటువంటి కర్మలన్నిటినీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు, వాళ్ళే బ్రహ్మం తెలిసిన వాళ్ళు. ఎవరైతే శ్రీకృష్ణుని ఆశ్రయం పొందుతారో వారే నిజానికి బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. బ్రహ్మని భగవంతుని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళే బ్రహ్మన్. ఆ స్థితికి ఎవరైతే వస్తారో కాబట్టి. సో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైతే శ్రీకృష్ణుని ఆశ్రయం పొందుతారో వాళ్ళే పరమ పదానికి వెళ్తారు. పరమ పదం అంటే బ్రహ్మజ్యోతి వరకు వెళ్తే అది పరమ పదం కాదు. పరమ పదం అంటే భగవంతుని ధామం. బ్రహ్మజ్యోతి కూడా దాటుకుని వెళ్ళాలి. బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచి, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తున్నటువంటి కాంతి. సో విచిత్రమైన విషయం ఏంటంటే భగవంతునికి ఎవరైనా ఆశ్రయం కోసం జరామృత్యు గురించి కాకుండా వేరే విషయాల వలనైనా సరే భగవంతుడి ఆశ్రయంలోకి వస్తే వాళ్ళు కూడా వారి యొక్క కోరికల నుంచి శుద్ధులు కాబడి భగవంతుని భక్తిని పెంపొందించుకుని వాళ్ళు కూడా పరమ పదాన్ని పొందుతారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. భగవంతుని ఆశ్రయం ఎవరైతే పొందుతారో వాళ్ళు జరా మరణ మోక్షాల కోసం రాకపోయినప్పటికీ వాళ్ళకి దొరుకుతుంది. అంటే వాళ్ళు దాని జరా మరణ మోక్షాన్ని మించినటువంటిది భగవద్ధామం. ఎందుకంటే బ్రహ్మజ్యోతిలోకి కలిసిన వాళ్ళందరికీ కూడాను జల మరణం వచ్చేస్తుంది. అది భగవంతుడు చంపినటువంటి రాక్షసులు కూడా వస్తుంది. అది సో అందువల్ల ఏ విధంగా అయినా సరే భగవంతునికి
శ్రీకృష్ణునికి ఎవరైతే ఆశ్రయం పొందుతారో వాళ్ళే నిజానికి బ్రహ్మం తెలిసిన వాళ్ళు. సో అది దీని యొక్క సారాంశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. ఏమైనా ప్రశ్నలు అంటే అడగండి. హరే కృష్ణ. ప్రభు వినిపిస్తుందా? హరే కృష్ణ గురు మహారాజ్. చెప్పండి. హరే కృష్ణ మహారాజ్. ఇది ఇప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకోవడానికి భక్తి ఒకటే మార్గమా, ఇంకొకటి ఏది లేదా? ఇక ఒకవేళ కొంతమంది గుడి కోసం గుడి కట్టడానికి దాన ధర్మాలు చేస్తుంటారు, భగవంతుడికి కిరీటాలు చేయిస్తుంటారు, అన్నదానాలు చేస్తుంటారు భగవంతుని పేరు మీద, మరి వాళ్ళకి ఎలాంటి సిద్ధి లభిస్తుంది? హరే కృష్ణ గురు మహారాజ్. హరే కృష్ణ. మంచి ప్రశ్న అమ్మా. మన క్లాస్లో చెప్పుకున్నట్టుగా మృత్యువు నుంచి మోక్షం పొందడానికి భక్తి ఒకటి మార్గం కాదు, వేరే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు పరంపదానికి చెందినట్టుగా అనుకోలేము అనమాట. ఎందుకంటే పరంపదం ఇంకా దానికి మించింది, భగవద్ధామం వెళ్ళడం. ఓకే. సో ఇది ఒకటే కాదు, భక్తి ఒకటే మార్గం కాదు. ఇంకా మీరు ఈ భగవద్గీతలో వస్తే ముక్తి పొందాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. భగవంతుడితో అసలు పని లేకుండా కూడా ముక్తి పొందొచ్చు. కానీ భగవంతుడే శాంక్షన్ చేసేది. కానీ ఆయనతో సంబంధం లేకుండా కూడా వెళ్ళొచ్చు ఆటోమేటిక్గా, భక్తిలోకి రాకుండా. మీరు ఒక టైంలో చనిపోయారు అనుకోండి, అప్పుడు కూడా ముక్తి వస్తుంది కొన్ని సమయాలు. సో అందువల్ల యోగులు ఏం చేస్తారు, యోగాన్ని అభ్యసించి వాళ్ళు కరెక్ట్గా ఆ టైంలో శరీరాన్ని వదులుతారు, వాళ్ళు కూడా ముక్తి పొందుతారు. సో అందువల్ల భక్తి ఒక్కటే మార్గం కాదు. భక్తి అంటే ముక్తికి అన్నా మించింది. సో మిగతావి ఎవరు ఏం చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు భగవద్గీతలో మెల్లిగా వస్తుంది. పాపము పుణ్యము ఆధ్యాత్మిక కార్యక్రమం 3 రకాలు. పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే భగవద్ధామానికి. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కొంతమంది దేవతలను పూజిస్తుంటారు. భగవంతుని శ్రీకృష్ణుని పూజించకుండా దేవతలను పూజిస్తుంటారు. సో ఎవరిని పూజిస్తారో నెక్స్ట్ జన్మలో, వచ్చే జన్మలో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. యాంతి దేవతా దేవాన్. మీరు ఇంద్రుడిని పూజించారనుకోండి, ఇంద్రలోకానికి వెళ్తారు. చంద్రుడిని పూజిస్తే చంద్రలోకానికి వెళ్తారు. సూర్యుడిని పూజిస్తే సూర్యలోకానికి వెళ్తారు. బ్రహ్మని పూజిస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. సో ఈ విధంగా 30 దేవతలు అంటారు కదా, ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకాల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళందరూ కూడాను భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినం వచ్చిన, బ్రహ్మలోకం వరకు కూడాను పునరావర్తినం వచ్చిన అంటే మరి పునర్జన్మ తప్పదు. మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నవిద్యతి. కేవలం శ్రీకృష్ణుని దగ్గరికి, విష్ణు దగ్గరికి, వైకుంఠంకి వెళ్తేనే తిరిగి రారు, వేరే ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తారు. సో అందువల్ల మనం చేసే కార్యక్రమాలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో తెలుసుకోవాలి, ఎవరి కోసం చేస్తాం. సో మనం ఎవరి కోసమైతే ఎక్కువగా మన సమయం గడుపుతుంటామో, మన యాక్టివిటీస్ ఎక్కువ పర్సెంటేజ్ మనం చేసే పనులు ఎవరి కోసం చేస్తుంటామో, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ జన్మ వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ధన్యవాదాలు గురు మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరన్నా ఉన్నారా? సో అందరికీ నమస్కారం. మళ్ళా వచ్చే సోమవారం కలుసుకుందాం.
హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే రామ హరే హరే. జయ శ్రీమద్ భగవద్గీత की జై युवराज श्रीला श्रीपाद की जय జై जगत गुरु श्रीला प्रभुपाद की जय జై भगवान श्री वासुदेव की జై वासुदेव भक्तवृंद की जय हरे कृष्ण జై హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. దండత్ ప్రణామ్ మహారాజ్. మనం అందరము మహారాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ